అద్వైత ఆత్మ విద్యను మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మన దక్షిణామూర్తి స్తోత్రం 6వ శ్లోకంలో మానసోల్లాసం అన్న వ్యాఖ్యానంలో చివరికొస్తూ ఉన్నాము. చివరికొచ్చామంటే ఆ శ్లోకాలు పూర్తి చేశాము. కానీ ఎవరైతే ప్రమాత అయి ఉన్నాడో వాడు ప్రమాణంతో ప్రమేయమైన ఆత్మను తెలుసుకోవడము ఎట్లా? చేయవలసే ఉంటుంది. చేయకపోతే ఏమవుతుంది అన్న ప్రశ్నే లేదు. చెయ్యకపోతే ఏమవుతుంది? మోహమే ఉంటుంది. చేస్తే ఏమవుతుంది? మోహము అపోహమై తొలగిపోయి మోక్షం కలుగుతుంది. మనము ప్రమాతగా ఉండి ఆత్మ జ్ఞానమన్న ప్రమాణంతో ఆత్మ అని ఇంతవరకు అప్రమేయంగా ఉంది తెలియకుండా. దాన్ని తెలియకుండా ఉన్నది అని అప్రమేయః అన్న నామంతో సహా పెట్టుకొని విష్ణు సహస్రంలో చదువుకోవలసిన దుర్గతి పట్టింది. అటువంటి అప్రమేయము అంటే కొలతకు అందకుండా నాకు తెలియకుండా ఉన్నాను నేనే. నేనే నాకు తెలియకుండా ఉన్నాను. అటువంటి దురవస్థలో ఉన్న నేను, నన్ను నేను మళ్ళీ ప్రమేయంగా ముందైతే ఎప్పుడైతే ఈ ప్రమాతగా సాధకుడిగా బయలుదేరిన నేను కొలత వేస్తూ వేస్తూ వెళ్ళాను అంటే ఒకానొక సమయంలో ఆ అప్రమేయాన్ని ఆత్మతత్వాన్ని ప్రమేయంగా మార్చాను అంటే ఈ జ్ఞానం అన్న ప్రమాణంతో అప్పుడు నాకు తెలిసేదేమి అంటే నేను ప్రమాత అని వేరుగా ఆ ఆత్మతత్వము ప్రమేయము అని వేరుగా లేవు. అవన్నీ గూడా ఒక్కటే. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అని 3గా లేవు. 3గా కనిపిస్తున్న వస్తువు తత్వం ఒకటి అని తెలుస్తుంది. అట్లానే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అని 3 లేవు. ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. దాని పేరు మోక్షం. ఎంతవరకైతే అవి 3గా వేరువేరుగా ఉన్నాయో అంతవరకు మోహం. అంత తేడా ఉంటుంది. మోహము బంధము, మోక్షము విడుదల, ముక్తి. మోహం కావాలా? మోక్షం కావాలా? నీకొకవేళ ప్రమాణంతో సాధన చేసే సత్తువ ఉంటే మోక్షం సాధించొచ్చు. లేదంటే మోహంతోటే ఉంటావు. కాబట్టి అని చెప్పి, మరి నువ్వు ప్రమాతగా ఉన్నావు అంటే ప్రమాణాలు కావాలి గదా! ఎన్ని రకాల ప్రమాణాలు చూసుకున్నాం మనం ఇంతవరకు? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము మొదలైన ప్రమాణాలు కొన్ని చూస్తూ వచ్చాము. ఒక్కొక్క మతంలో వాళ్ళు కొన్ని కొన్ని రకాల ప్రమాణాలని అంగీకరిస్తారు. సరే మంచిది. ఏ ప్రమాణంతోటైనా సరే విషయం మాత్రం ఇది మనం తెలుసుకున్నామంటే మోక్షం తెలుసుకోకపోతే మోహంలోనే, బంధంలోనే ఉంటాము. అందుకని ఇంకా కొన్ని ప్రమాణాలు. ఏం ప్రమాణాలు? ప్రత్యక్షంగా అంటే అక్షములంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు తెలిసే విషయం కాదిది. ఇంద్రియ అగోచరం కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం పనిచెయ్యదు. అనుమాన ప్రమాణము మనస్సులో భావన చేద్దామంటే అది అచింత్యము. పైగా నిరుపాధికము, నిరవయవము, నిర్వికారము, నిరాకారము. అటువంటి దాన్ని మనసు పట్టుకోలేదు. కాబట్టి మనసుతో చేయగలిగిన ఉపయోగించే అనుమాన ప్రమాణం పనిచేయదు. మిగిలిన ఇంద్రియాలతో, వాక్కులతో కుదరదు. కాబట్టి మనం అంగీకరించే మూడో ప్రమాణము వేద ప్రమాణమే. ఆ వేద ప్రమాణాన్ని ఇస్తున్నారు. నువ్వు ప్రమాతగా బయలుదేరావు గదా! ప్రమేయమైన నిన్నే నువ్వు తెలుసుకోవడం కోసము. అందుకు వేద ప్రమాణాలు ఇస్తున్నాం పట్టు అని ఇక్కడి నుంచి కొన్ని చెప్తూ వెళ్ళారు. ఇందులో 2 రకాల ప్రమాణాల్ని మనము గుర్తించాము. కొన్ని కాన్సెప్ట్స్ చెప్తూ ఉన్నారు. ఈ అవస్థాత్రయాలు మాండూక్యంలో డిస్కస్ చేస్తారు. ఇటువంటివి మనకు కొన్ని తెలుసు. కాక రెండో రకం ప్రమాణాలు ఇషికన్‌లాగా అని డైరెక్ట్‌గా ఆ పదాలనే వాడి చూపిస్తూ ఉన్నారు. మనం పోయిన వారము వీటిని తెలుసుకుంటూ వచ్చి కూర్చుని ఇక్కడ మళ్ళీ కలిసి డిస్కస్ చేసుకుందాం అనుకుంటూ వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు మళ్ళీ వచ్చి కూర్చున్నాము. వాటిని చూద్దాము. ఇక్కడి నుంచి 25 నుంచి 31 వరకు ఉన్న శ్లోకాల్లో
ఎక్కడెక్కడ వేద ప్రమాణాన్ని చూపించారు మన సురేశ్వర్ల వారు అని ఐడెంటిఫై చేద్దాము. నాకొక 8 కనిపించాయి. వాటిని చూపిస్తాను. ఇషీకః ఇవ సన్మాత్రః అని అంగుష్టమాత్రః పురుషः అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాత్ ఇవ ఇషీకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతం తం విద్యాత్ శుక్రం అమృతం ఇతి అని ఆ మంత్రము. మన అంతరాత్మలోనే మనకు అంతరాత్మగానే అపురుషుడు అంగుష్ట మాత్రంగా ఉంటాడు. సదా ఉంటాడు, అప్పుడప్పుడు కాదు. ఎక్కడ జన్మించిన జనుల యొక్క జీవుల యొక్క హృదయంలో సన్నివేశమై ఉంటాడు, సమ్యక్గా నివేశం అయి ఉన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ శరీరం ఒకటి ఉన్నది. ఆ శరీరాన్ని చూసి, ఆ స్థూల దేహాన్ని చూసి ఇది నేను అన్న ఆత్మభావన కలుగుతూ ఉన్నది. అది మహామాయ. ఆ మాయ అడ్డుపడుతూ ఉంటుంది ఆ దేహాత్మ భావన. కాబట్టి ఏం చెయ్యాలంటే ఇది నేను అని ఏదనుకుంటున్నావో ఆ శరీరంలో నుంచి నిన్ను నువ్వే ప్రవృహేత్ పక్కకి లాగు, బయటికి లాగు అని చెప్తున్నారు. ఆ శరీరంలోనే ఉన్నావు నువ్వు, అందులో నుంచే నిన్ను నువ్వు బయటికి లాక్కో అని చెప్తున్నారు. ఎట్లా లాక్కోవాలి అంటే ముంజగడ్డిలో నుంచి ఇషీకను ఏదో నారను బయటికి లాగినట్టు ధైర్యంతో, అంటే బుద్ధితో, ఆత్మ జ్ఞానంతో ఆత్మను ఈ అనాత్మల సమూహంలో నుంచి నువ్వు బయటికి లాక్కో. అదేంటో తెలుసా ఇంతకీ? అది శుక్లం, స్వచ్ఛం, అమృతం అని విద్యాత తెలుసుకో, అమృతం అని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. ఇది ఒక ప్రమాణము. ఈ ప్రమాణం ఏం చెప్తున్నది అంటే నీలోనే నువ్వే ఉన్నావు. అయితే నిన్ను నువ్వే దేహాదులుగా చూసుకుని అది నేనే అనుకుంటున్నావు. అంత మాత్రమే కాదు, నిన్ను నువ్వు అందులో నుంచి బయటికి లాగు. ఎట్లా లాగుతావు అంటే ఇదిగో వేదము అందులోనే ఉన్నావని చెప్తూ ఉన్నది కదా, ఆ దేహంలోనే ఉన్నావని చెప్తూ ఉన్నది, ఎక్కడున్నావని చూపిస్తున్నది. అంతటా ఉన్న నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వీలుగా నీలోనే పలానా చోట ఉన్నావు చూడు, అక్కడి నుంచి బయటికి తీ అని చూపిస్తున్నది. ఆ రకంగా ప్రయత్నం చేసి నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. ఇదొక ప్రమాణము. తెలుస్తున్నదా ప్రమాత? తెలుస్తున్నదా? సదసత్ విచారణ చెయ్యి. మాతగా బయలుదేరి నువ్వు సదసత్ విచారణ చెయ్యి. నీకు అవసరమైతే కావాలంటే లలితా సహస్రం చదువు కూర్చొని. లలితా సహస్రం నిండా సదసత్తులు మొత్తం కలగాపులగంగా చూపిస్తారు. నువ్వు శ్రీమాత అని ప్రమాతగా బయలుదేరి ఆ ప్రమాణాలన్నీ పెట్టుకో. వేదాలన్నీ ప్రమాణం చూపిస్తాయి, ఉపనిషత్తులన్నీ ప్రమాణాలు చూపిస్తాయి, శాస్త్రాలు చూపిస్తాయి, పురాణాలు చూపిస్తాయి. అవి పెట్టుకుని జాగ్రత్తగా నువ్వు ఎక్కడున్నావో నువ్వు పట్టుకో, నిన్ను నువ్వు పట్టుకో అని చెప్తూ ఉన్నది. సన్మాత్రంగా ఉన్నావు నువ్వు, అందులో ఉన్న నిన్ను నువ్వు తెలుసుకో అని కఠోపనిషత్తులోని మంత్రము. ఆ తర్వాత న్యగ్రోధ కణికోపమః అని ఉంది కదా, అది చూద్దాము. తంహ ఉవాచ యం వై సౌమ్య ఏతం అణిమానం న నిబాలయస ఏతస్య వై సౌమ్య ఏషః అణిమ్న ఏవం మహా న్యగ్రోధః తిష్టతి శ్రద్ధత్స్వ సౌమ్య ఇతి అని మన ఉద్దాలకుల వారు చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో మన శ్వేతకేతుకు చెప్తూ ఆయన ఒక 9 రకాల ఎగ్జాంపుల్స్ తో ఏదో పూలు అన్నాడు, మకరందం అన్నాడు, ఏదో గుంజగట్టిన పక్షులు అన్నాడు, ఏదో చెట్టు అన్నాడు, న్యగ్రోధ వృక్షం మర్రి చెట్టు దాని విత్తనం అన్నాడు, ఏదో గంధార దేశం అన్నాడు, అక్కడి నుంచి తప్పిపోయిన వాడు కళ్ళకు గంటలు కట్టుకుని ఎవరో కళ్ళకు గంటలు కట్టి వేరే దేశానికి తీసుకొస్తే వాడి పని ఏమైంది అని చెప్పాడు. ఇట్లా ఈ రకంగా ఆయన రకరకాల యుక్తులతో ఏదో బంగారము అన్నాడు, ఆభరణాలను మట్టి అన్నాడు, కుండలు అన్నాడు, చాలా రకాలుగా ఆయన ఒక 9 ఎగ్జాంపుల్స్ తో వాళ్ళ కొడుకు
అంతటా ఉన్న ఆత్మను ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని నేర్పిస్తూ వస్తూ ఉన్న సందర్భంలో సౌమ్య నాయన అని కొడుకును పిలిచి ఆయనతో హవ్వాచ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు చూసావా? నెగ్రోద వృక్షము. అక్కడ ఉన్న ఒక చెట్టు యొక్క విత్తనం పుచ్చుకుండ్రా అని చెప్పి, ఆ పిల్లవాడు తీసుకొనొస్తే దంచు అని, ఆ పిల్లవాడు దంచిన తర్వాత ఏం చూసావని అడిగి, అందులో నుంచే అంత వృక్షం వచ్చింది చూసావా అని ఆయన నేర్పిస్తూ వస్తారు. కాబట్టి ఇంతటి సంసార వృక్షము, ఇంతటి మన భగవద్గీతలో చెప్పినట్టు తల్లకిందులుగా ఉన్న ఏదో అశ్వత్థ వృక్షము ఎక్కడి నుంచొచ్చింది అంటే, దానికొక రూట్ ఉంటుంది. ఆ బీజము దాన్ని వెతుకు నువ్వు. ఏది లేకుండా దాని పాటికది ఎట్లా ఉంటుంది జగత్తు? ఈ జగత్తుకి రూట్ కాజ్ ఏంటి అని వెతుకు. అది కళ్ళకి కనపడదు. సుసూక్ష్మంగా ఉంటుంది. అంతటి మర్రి చెట్టు ఇంత సన్నటి విత్తనంలో నుంచి ఎట్లా వచ్చింది అంటే వస్తుంది. అట్లానే సుసూక్ష్మమైన ఆత్మ నుంచే ఇంతటి స్థూలమైన బ్రహ్మాండమంతా వస్తుంది అని నేర్పిస్తూ వస్తారు. కాబట్టి కూర్చొని విచారణ చేయవలసి ఉంటుంది మనము. ఆ తర్వాత యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్తరీయంలో మంత్రము. వాచః యత్ర నివర్తంతే ఎక్కడైతే మాటలు కూడా మొత్తం ఈ శబ్ద ప్రపంచమంతా గూడా ఆ నిశ్శబ్దమైన మౌనాన్ని తెలుసుకోలేవో, మనసు గూడా దాన్ని పట్టుకోలేదో, ఊహకు అందదు అనుమాన ప్రమాణంతో, ఇంద్రియాలకు దొరకదు ప్రత్యక్ష ప్రమాణంతో, మాటలతో కూడా నిర్వచించలేము. మాటలైనా సరే మనసుతో సహా మొత్తం అన్నీ ఎంత దాకా వెళ్ళగలవంటే కొంత దాకానే వెళ్ళగలవు. ఈ శబ్ద ప్రపంచం యొక్క అంచుల దాకా మాత్రమే వెళ్ళగలవు. ఆ తర్వాత మౌనం అది నిశ్శబ్దం. మౌనాన్ని శబ్దంతో ఎట్లా పట్టుకుంటావో, శబ్దం అయ్యింది అంటే మౌనం భంగం అవుతుంది తెలియదు నీకింకా. నిశ్శబ్దము, మౌనము నీకెప్పుడు తెలుస్తుంది అంటే మౌనంలోనే తెలుస్తుంది. నువ్వు శబ్దాలతో మౌనాన్ని పట్టుకుందామంటే కుదరదు కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే వీటిని దాటి ఉన్న తత్వం ఏదున్నదో, మాటలకు అందేది గాదు, మనసుకు దొరికేది గాదు అంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట, మనసు 2 ఉపాధులు మనసు చూపిస్తూ ఉంటుంది. మాటలు వ్యవహారానికి అవసరము. ఈ వ్యవహారాలున్నంత వరకు జగత్తుంటూనే ఉంటుంది. మనసున్నంత వరకు జగత్తుంటూనే ఉంటుంది. ఇది ఉపాధి. అని ఆ ఉపాధిని ఎప్పుడు నువ్వు లయం చేయగలుగుతావో, ఎట్లా చేస్తావు మళ్ళీ ఉపాధిని లయము? నిన్ను నువ్వు తెలుసుకుంటే ఉపాధి నశిస్తుంది. అంతవరకేం చేస్తావు? ఉపాధి నేనన్న అజ్ఞానంలో తగులుకోకుండా ఉండాలి. మాట్లాడుతున్నది నేను, ఆలోచిస్తున్నది నేను అన్నంత వరకు మాత్రము, మాట్లాడుతూ ఉన్నంత వరకు మాటలు, ఆలోచిస్తున్నంత వరకు మనసు 2 యాక్టివ్‌గా ఉన్నంత వరకు మౌనాన్ని తెలుసుకోవడము కుదరదు. అందుకని వాటికి నాకు సంబంధం లేదు అని దూరంగా ఉండగలిగితే, కేవలం సాక్షి మాత్రంగా ఉండగలిగితే, ఎప్పుడైతే నువ్వు ద్రష్టగా మాత్రమే ఉన్నావో ఇవన్నీ దేహంతో సహా, మనసుతో సహా, మనసులోని ఆలోచనలతో సహా, వాక్కులతో సహా అన్ని దృశ్య ప్రపంచము, అంతా శబ్ద ప్రపంచము, నేను వాటికి ద్రష్టను, సాక్షిని అని ఆ ఆలోచన జారిపోకుండా నువ్వు అచ్యుతుడివై, అధోక్షజుడివై ఉంటే, అప్పుడు ఆనందో బ్రహ్మ అని ఏ నీ స్వరూపమున్నదో దాన్ని తెలుసుకుంటావు అని తైత్తరీయోపనిషత్తు చెప్తూ వస్తుంది. ఆ తర్వాత మనః యత్ర విలీయతే అతీంద్రియం గుణాతీతం మనః లీనం యదా భవేత్ అనూపమం శివం శాంతం యోగయుక్తం సదా విశ్వేత్ అని నాదబిందు ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తులో కనిపించింది. మనః లీనం యత్ర అని ఇట్లాంటి కాంబినేషన్ తోటి వెతికితే అందులో ఈ నాదబిందు ఉపనిషత్తు కనిపించింది. అందులో ఒక 18వ మంత్రము. అందులో ఒక 50, 55, 56 మంత్రాలున్నాయి. అది గూడా ఇంతే శబ్ద ప్రపంచాన్ని చూపిస్తూ దాన్ని ఎట్లా లయం చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది అని చెప్తుంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, చాలా సింపుల్ ఉపనిషత్. మీకెవరికైనా ఉపనిషత్తులు సొంతంగా చదువుకోవాలి, కొంచెము సంస్క్రిట్
నాలెడ్జ్ ఉంది. కొంచెం సంస్కృత్‌లో శ్లోకాలు, మంత్రాలు చదివి అర్థం చేసుకోగలను అని అనిపిస్తే, మీరు ఇట్లాంటి ఉపనిషత్తులు కొన్ని స్వయంగా ట్రై చేయొచ్చు. నాదబిందు ఉపనిషత్తు మొత్తం కలిపి ప్రాబబ్లీ మీరొక గంట సేపట్లో చదవచ్చు. ఫస్ట్ టైమ్ చదువుతూ ఉన్నవాళ్ళు గంట, గంటన్నరలో నోట్స్ రాసుకుంటూ నెమ్మదిగా ఆలోచిస్తూ, అందులో ఉన్న మొత్తం మంత్రాల్ని చదివి అర్థం చేసుకోవచ్చు. చాలా సింపుల్. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మన వ్యాసుల వారు భాగవతంలో రాసిన విషయాలు ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయి. అంత జాగ్రత్తగా మన వ్యాసుల వారు మనకు రాసిచ్చారు. ఆ అభ్యాసం ఉంది గాబట్టి. అట్లానే అన్నపూర్ణోపనిషత్తుంది, కైవల్యోపనిషత్తుంది. ఇట్లాంటివి కొన్ని 2, 3 చిన్న సులువుగా అర్థం చేసుకునే చిన్న ఎందుకు అన్నానంటే తక్కువ నంబర్ శ్లోకాలు, మంత్రాలున్నది. సులువుగా అర్థం చేసుకోగలిగిన ఉపనిషత్తులున్నాయి. చాలా బాగుంటాయి. అందులో ఒకటి ఈ నాదబిందు ఉపనిషత్తు. నేనెప్పుడైనా ఎట్లైనా తప్పకుండా చెప్తాను. కొంచెం మనకేదైనా ఇప్పుడు నడుస్తూ ఉన్న సబ్జెక్ట్స్ ఏదైనా ఒకటి ఫినిష్ అయిందంటే, ఇవి ఈ ఉపనిషత్తులు చదువుకోవాలని నాకు గూడా ఆశగా ఉంది. మనం చదువుకుంటాం ఎట్లైనా గూడా. ఈలోగా మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. అందులో ఏం చెప్తుందంటే, ఇంద్రియాలను దాటి ఉన్న, గుణాలను దాటి ఉన్న నిర్గుణమైన, నిరుపాధికమైన ఏ తత్వమున్నదో దాన్ని నువ్వు అటువంటి స్థితిలోనే పట్టుకోగలవు. నువ్వు గుణాలతో కూడి ఉన్న మనసుని బెట్టుకుని, నిర్గుణ పరబ్రహ్మాన్ని నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఇంద్రియాలకు అగోచరమైన తత్వాన్ని నీ ఇంద్రియాలు బెట్టుకొని కనుక్కోలేవు. కాబట్టి మనసును మనస్సు వల్ల వ్యవహారాలతో కూడి ఉన్న మాటలను, మనస్సు వల్ల కర్మలు చేస్తూ ఉన్న ఇంద్రియాలను కర్మేంద్రియాలే గాదు. జ్ఞానేంద్రియాలు గూడా కళ్ళు చూస్తూ ఉండడం, చెవులు వింటూ ఉండడం ఇటువంటి పనులేవో జేస్తుంటాయి. ఈ మొత్తం గ్రూప్‌ని మనసుని లయం చేయడం అంటే, మనసు, మనసు వల్ల కలిగే మాటలు, మనసు వల్ల నడిచే ఇంద్రియాలు మొత్తాన్ని లయం చేస్తే ఎందుకంటే అది ఉపాధి. ఉపాధి అంటే దేని వల్లైతే, ఎక్కడైతే, ఎందులోనైతే ఒక వస్తువు ప్రతిఫలిస్తూ ఉంటుందో అని అర్థం. ఒక వస్తువు ఇంకొక దాని పైన తెలుస్తూ ఉంటుందో అని అర్థం. దాని పేరు ఉపాదానం. అందుకనే దీన్ని ఉపాధి అంటారు. నన్ను నేను ఈ ఉపాధిలో చూస్తూ ఉన్నాను. అది ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. అయితే ఈ రూపాలుగా కనిపించే నన్ను నేను గాదు. నేను నా స్థితిలో ఎట్లా ఉండాలి అంటే ఉపాధి ఉన్నంత వరకు ఇదే తెలుస్తూ ఉంటుంది. దాన్నే చూస్తూ ఉంటాము. మళ్ళీ చూసి మనమే మోహపడుతూ ఉంటాము. కాబట్టి ఏం చేయాలంటే మనసు, మాటలు, ఇంద్రియాలు, గుణాలు. మనసుకి గుణాలుంటాయి. మనసుకి మాటలుంటాయి. మనస్సు నడుపుతూ ఉన్న ఇంద్రియాలుంటాయి. కాబట్టి మనసు, మాట, గుణాలు, ఇంద్రియాలు మొత్తం ఆ సెట్ అంతా ఉపాధి అంతా ఎప్పుడైతే లయమైపోతుందో లయము అంటే కరిగిపోతుందో ఎక్కడికి వెళ్లి కరుగుతుంది మళ్ళీ? ఆత్మలోనే కరిగిపోవాలది. ఆ రకంగా అయినప్పుడు అనుపమానమైన, మంగళకరమైన, శివమైన, స్వచ్ఛమైన, శాంతమైన, శుద్ధమైన, అపాపవిద్ధమైన ఏదైతే నీ స్వరూపమున్నదో అటువంటప్పుడు నువ్వు ఎప్పుడూ అందులోనే ఉన్నావని తెలుస్తుంది. ఇంతకది విషయం. కొత్తగా నువ్వు దాన్ని పొందేది లేదు. సంస్కృతంలో ఎట్లా ఉంటుంది అంటే ఇఫ్, దెన్ అనుంటుంది. ఎప్పుడైతే నాకీ విషయం తెలిసిందో అప్పుడు నేనిది నేర్చుకున్నాను. ఎక్కడైతే అది కనిపించిందో అక్కడ దాన్ని కొనుక్కున్నాను అని ఎక్కడ, అక్కడ, ఎప్పుడు, అప్పుడు అని అట్లా ఉంటాయి. యదా అనుంటే తదా అనుండాలి. యదా అంటే ఎప్పుడైతే అనుంటే తదా అప్పుడు అనుండాలి. కానీ ఈ మంత్రాన్ని నేను మళ్ళీ వెనక్కి వెళ్లి నాదబిందు ఉపనిషత్తులో మళ్ళీ ఇప్పుడు గూడా నేనిక్కడికొచ్చి కూర్చునే కన్నా ముందు గూడా మళ్ళీ ఒకసారి నోట్స్ చూసుకుంటూ యదా అని ఉంటే తదా అని ఉండాలి గదా! నేను స్పెల్లింగ్ మిస్టేక్‌తో రాసుకున్నానా అని మళ్ళీ మూలం చూసుకున్నాను వెళ్లి. ఆ ఉపనిషత్తు. కాదు. సదా. ఎందుకు అంటే చాలా అందమున్నది ఇందులో. ఎప్పుడైతే నీ మనస్సు, నీ ఉపాధి లయమవుతుందో
అప్పుడు నువ్వు అశాంతమైన, శివమైన నీ స్వస్వరూపంలోకి ప్రవేశిస్తావు అని గాదక్కడ. ఎప్పుడైతే అది లయమవుతుందో, నువ్వు ఎప్పుడూ అక్కడే ఉంటావు. లయం కాకుండా ఉన్నంత వరకు నీకు నువ్వు తెలియకుండా ఉన్నావు. నువ్వు లేకుండా పోలేదు. నీ మనసు లయమైనప్పుడు నువ్వు కొత్తగా నీకు నువ్వు తెలవడం గాదు. యదా నీ మనస్సు ఆ ఉపాధిని నువ్వు లయం చేసుకున్నావో, ఎట్లా చేసుకుంటావు అంటే, ఉపాధితో కూడి ఉన్నంత వరకు దానితో తాదాత్మ్యత చెంది అదే నేనన్న భావన, తదాత్మ భావన. తాదాత్మ్యం అంటే తత్ ఆత్మ నేను అన్న భావన. తాదాత్మ్య భావన అంటే అదే నేను అన్న భావన కలగడము. ఈ తదాత్మ భావన అంటే దేహాత్మ భావన ఎప్పుడైతే నువ్వు ప్రయత్నపూర్వకంగా తొలగిస్తావో, అటువంటి తాదాత్మ్యం లేదో, అప్పుడు ఆ ఉపాధి ఉన్నా నిన్ను బంధించలేదు. అప్పుడు సదా ఉన్నది నువ్వే. నువ్వు కొత్తగా తెలుసుకునేది లేదు అని ఎంత అందమైన ఉపనిషత్తంటే, ఈ ఒక్క మంత్రమే ఇంత అందంగా ఉన్నది, ఇంత జాగ్రత్తగా మనకు వస్తువు గురించి చెప్తూ ఉన్నది అంటే, మిగిలిన 55 మంత్రాలు కూడా అట్లానే ఉన్నాయి. చాలా మంచి ఉపనిషత్తు. ఎందుకు దీని గురించి ఎక్కువ చెప్తున్నానంటే, మనం తైత్రీయము, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు అట్లాంటివి బాగా ప్రసిద్ధంగా ఉన్న వాటిని ఎట్లైనా భాష్యంతో సహా చదువుతున్నాము. ఇటువంటి వాటిని కూడా చూడవలసి ఉంటుంది. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మొత్తం చెప్తాను. కానీ మళ్ళీ వేరే అవకాశం మొత్తం చెప్పే కన్నా ముందు, ఈలోగా ఇంకొక చోట ఎక్కడైనా వస్తే మంచే. వస్తుందో రాదో అని ముందే చెప్తున్నాను. తర్వాత ఏకీభవంతి యత్రైవ భూతాని భువనాని చ. ఎక్కడైతే భూతాలు, ప్రాణులు, భువనాలు, లోకాలు అన్నీ గూడా ఒకటే అయిపోతాయో అనున్నది. అది ముండకోపనిషత్తులోని మంత్రము. పరే అవ్యయే సర్వే ఏకీభవంతి. అవ్యయమైన పరంలోనే అన్నీ ఒకటే అయిపోతాయి. వేరుగా ఉంటే గదా! నువ్వు ఓంకారం అనుకో. ఆ, ఉ, మా అని 3 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ లాగా చూద్దాము. నువ్వు ప్రమాత ఆ అనుకో. ప్రమాణము ఉ అనుకో. ప్రమేయము మా అనుకో. ఇప్పుడు ఈ ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఆ, ఉ, మా అని ఉన్నాయి గదా! 3గా వేర్వేరుగా అనిపిస్తున్నాయి. కానీ ఆ, ఉ, మాని ఒక్క చోట పెట్టావంటే 3గా ఉండవు. ఓం అయిపోతుందది. ఆటోమేటిక్‌గా ఏకీభవంతి అవన్నీ ఒక్కటే అయిపోతాయి ఆటోమేటిక్. ఆ రకంగానే ఎక్కడైతే భూతాలు వేరుగా ఉన్నాయి, భువనాలు వేరుగా ఉన్నాయని. భువనాలు అన్నప్పుడు ఆది భౌతికము ఇవన్నీ. మిగిలిన ప్రాణులు మొత్తం ప్రపంచమంతా ఆది భౌతికము. ఏదో దేవతా మూర్తులు ఆది దైవికము. నువ్వు ఏదో ఆధ్యాత్మికమని 3గా ఉంటాయి. వాటిని ఒక చోట పెట్టు ఒకటే అయిపోతాయి. అని మన ముండకోపనిషత్తు 3 అవస్థలను, 3 లోకాలను ఏదో జాగృత అవస్థ, ఏదో స్వప్నావస్థ, ఏదో సుషుప్తి అవస్థ అని చూపిస్తూ, ఏదో లేకపోతే జగత్ జాగృత అవస్థలో, కలల ప్రపంచాలన్నీ స్వప్నావస్థలో, ఇంకేమీ లేకపోవడం, ఏమీ తెలియకపోవడం అన్నది సుషుప్తి అవస్థలో చూపిస్తూ, కానీ నువ్వు మొత్తం 3 ఒక చోటికి తీసుకునిరా ఒకటే అయిపోతుంది సర్వే అంతా ఏకీభవంతి అని చెప్తూ వచ్చింది. ఈ ఏకీభవంతి అన్నది 2, 3 చోట్ల కనిపించింది. ముండకోపనిషత్తులోనే కాకుండా ఈ ఏకీభవంతి అన్న పదాన్ని ఈ మిగిలినవన్నీ వేరువేరుగా ఉన్నా గూడా ఏకీభవంతి అన్న పదం మాత్రం 2, 3 ఉపనిషత్తుల్లో కనిపించింది. నేను మనకు తెలిసిన ఒక ఉపనిషత్తు ఇక్కడ ఉంచాను మన కోసము. ఆ తర్వాత సమస్తాని చ తత్వాని సముద్రే సింధవః యథా అని ఉన్నదానికి మనకు మళ్ళీ ముండకోపనిషత్తులోని మంత్రము. యథా నద్యః స్యంతమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాత్ విముక్తః పరాత్ పరం పురుషముపైతి దివ్యం. ఏ విధంగానైతే యథా మళ్ళీ ఇక్కడ ఇందాక ఇక్కడ చూపించాను గదా! యదా అంటే తదా ఉండాలి. దాని కాంబినేషన్ ఇఫ్, దెన్. అట్లానే ఇక్కడ యథా అనుంటే తథా అని చూపించింది. కానీ ఇక్కడ మన ఉపనిషత్తు నాదబిందు ఉపనిషత్తు యదా అంటే తదా అనలేదు. అప్పుడు
ఎప్పుడైతే మనసు లయమవుతుందో అప్పుడు నువ్వు నీకు తెలుస్తావు అనలేదు. నువ్వెప్పుడూ అక్కడే ఉన్నావు. ఇంకెళ్ళు అని చెప్పిందది. సరే ఇంతకి యథా తథా చూసి మళ్ళీ డిస్ట్రాక్ట్ అయ్యాను. మన సముద్రాలన్నీ ప్రవహిస్తూ సముద్రం వెళ్లి చేరి మళ్ళీ వాటి అస్తిత్వాన్ని, నామరూపాల్ని వదిలిపెట్టేసుకుంటాయో, అదే విధంగా విద్వాన్ కూడా ఆత్మ విద్య కలిగిన వాడు వాడి నామాన్ని, వాడి రూపాన్ని మళ్ళీ వేరుగా ఉపాధులను చూడ్డమంతా వదిలిపెట్టి దాని పేరు ముక్తి. దాని పేరు ముక్తి. పొందివాడు ఇంతకి వాడేమవుతాడు? సదా విసేత్. వాడక్కడే ఉన్నాడు వాళ్ళలోనే అని తెలుసుకుంటాడు. పరాత్ పరం. ఏ పరము? ముందైతే ఒక అపరం ఉన్నది. మన భూతాని, భువనాని అంతా ఈ భూతాలు, భువనాలు ఇవి మొత్తం అంతా అపరం. అయితే ఈ ప్రాణులు, ఈ ప్రపంచము, భూతాలు అంటే ప్రాణులు, భువనాలంటే ప్రపంచాలు. ఈ ప్రాణులు, ప్రపంచమంతా, జీవులు, జగత్ అంతా మొత్తం కలిపి అపరము. అయితే ఇవి ఎక్కడి నుంచొచ్చాయో, జీవ జగత్తులు ఎక్కడి నుంచొస్తూ ఉన్నాయో, ఆ ప్రకృతి అవ్యక్తము, అది పరము. ఇదేమో అపరమైన ప్రకృతి, ఇదేమో పరాప్రకృతి. అపరా ప్రకృతులు ఉంటే ఉన్నాయి గాని, ఈ రెండింటికి కూడా పరంగా ఉన్నదేదున్నదో ఆ పరమ పురుషము, అది దివ్యము. దివ్యం ఎందుకు అంటది ప్రకాశ మాత్రము. అది ఆత్మ ప్రకాశ మాత్రము. దాన్ని వాడు ఉపైతి పొందుతాడు. దేన్ని? వాడిని వాడు పొందుతాడు. ఎప్పుడూ పొందుతాడు. వాడు కాకుండా పోలేదు గదా! వాడెప్పుడూ ఉంటాడు. నేను ఎవరెస్ట్ పర్వతాన్ని నేను అన్నింటికన్నా పొడుగ్గా ఉన్నాను అని వాడు అనుకుంటే అనుకున్నాడు గాని, ఎప్పుడైతే వాడు అంత అయి ఉన్నాడు అని తెలుసుకుంటే నేను ఎవరెస్ట్ పర్వతాన్ని ఇక్కడ ఉన్నాను, ఇంత ఉన్నానని ఎందుకనుకుంటాడు? అంతా వాడే అయితే. ఆ విధంగా ఎప్పుడూ ఉన్నవాడు అప్పుడు ఉంటాడు. అది అక్కడే విషయం అయిపోయిందని మనకు ముండకోపనిషత్తు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత కః శోకః తత్ర కః మోహః ఏకత్వం అనుపశ్యతః అని ఇది చాలా భాగం అసలు ఈశావాస్యంలోని మంత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః అని ఎప్పుడైతే సర్వభూతాల్లో ఆత్మని చూస్తూ ఉన్నావో నువ్వు, ఆ విధంగా తెలుసుకుంటూ ఉన్నవాడెవడున్నాడో, వాడికి ఇంక రెండోది ఉంటే గదా! అది కావాలి అన్న మోహము, దొరకలేదు అన్న శోకం ఇట్లాంటివన్నీ ఉండేది. ఉన్నదంతా నేనే అని వాడికి తెలుస్తూ ఉంటే మోహమేమి, శోకమేమి ప్రశాంతంగా ఉంటాడు వాడు ఏకత్వాన్ని చూస్తూ. ద్వితీయం ఉన్నది అంటేనే భయము, ద్వితీయం ఉన్నది అంటేనే మోహము, ద్వితీయం ఉంటేనే శోకము, అద్వితీయము అద్వైతమైతే, ఏకత్వమైతే అంతా శాంతము, సుఖము అని చెప్తూ ఉన్నది మనకి ఈశావాస్యం. ఆ తర్వాత అసత్యేవ భవేత్ విద్వాన్ అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్ అస్తి బ్రహ్మ ఇతి చేత్ వేద సంతం ఏనం తతః విదుః. ఒకవేళ వాడు బ్రహ్మ అసత్ లేదు అనుకున్నాడంటే వాడు కూడా లేకుండా పోతాడు. ఎందుకు అంటే వాడే బ్రహ్మము. లేదా ఇంకొక రకంగా చూద్దాము. అసత్‌ని చూసి అదే బ్రహ్మం అనుకున్నాడంటే వాడే బ్రహ్మం కాబట్టి వాడు కూడా అసత్ అయిపోతాడు. అసత్‌ని చూసి బ్రహ్మం అనుకుంటే కూడా వాడికి సుఖం లేదు, శాంతి లేదు. ఎందుకంటే వాడు అసత్ అయి ఉంటాడు. ఒకవేళ బ్రహ్మము లేనే లేదు అనుకున్నాడంటే వాడు కూడా లేకుండా పోతాడు. అయితే దానికి వ్యతిరేకంగా ఎవడైతే బ్రహ్మమున్నది, అది నేనై ఉన్నది అని తెలుసుకుంటూ ఉంటాడో, వాడు ఉన్నాడు అని వాణ్ణి ఇతరులు తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాడు బ్రహ్మం అవుతాడు కాబట్టి వాణ్ణి ఇతరులు తెలుసుకోవాల్సొస్తుంది బ్రహ్మంగా. వాడింక తెలుసుకోవాల్సిన పని లేదు. ఎందుకు? మళ్ళీ ఇంతే విషయం. ఎప్పుడైతే వాడి ఉపాధి లయమైందో, ఉపాధి ఉన్నంత వరకే వేరేగా చూస్తాడు కాబట్టి, బ్రహ్మము వేరేగా ఉంది అనుకుంటాడు. లేదా
బ్రహ్మము లేనే లేదు అనుకుంటాడు. వాడు రకరకాలుగా అనుకుంటాడు. ఎప్పుడైతే ఉపాధి లయమవుతుందో, సదా వాడికి వాడున్నాడు. ఇంక వేరే విషయమేమీ లేదక్కడ. కాబట్టి చాలా అందంగా మన తైత్రీయం ఏం నేర్పిస్తుంది మనకంటే, బ్రహ్మము లేదు అనుకున్న వాడే లేకుండా బోతాడు. ఎందుకంటే బ్రహ్మం వాడే గాబట్టి. అంటే వాడు నిజంగా లేకుండా పోతాడా? నిజంగా లేకుండా బోడు. పోయాననుకుంటాడు వాడు. ఎందుకంటే ఉపాధి వల్ల. నేను చచ్చిపోయాననుకుంటాడు, నేను పుట్టాననుకుంటాడు, నాకేంటో జరిగిందనుకుంటాడట్లా. అసత్తుని చూసి అదే బ్రహ్మం అనుకున్నాడంటే వాడికి వాడు అసత్తుగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే బ్రహ్మ ఉన్నది అది నేను అని తెలుసుకున్నాడంటే, ఇంక వాడిని వాడు తెలుసుకోవాల్సింది కొత్తగా ఏం లేదు గాబట్టి, వాడిని తెలుసుకునేవాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు పరబ్రహ్మము అని చెప్తూ ఉన్నారు. చాలా అందమైన తైత్రీయోపనిషత్తులోని మంత్రము. దీన్నైతే అసలు మొత్తం ఉన్నది ఉన్నట్టు ఇచ్చేశారు మన సురేశ్వర్ల వారు. అసన్నేవ సహ భవతి అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్ అస్తి బ్రహ్మ ఇతి చేత్ వేద సంతం ఏనం తతః విదుః ఇతి అని ఎందుకున్నది అంటే ఇంకా అక్కడికి ఆ విషయము పూర్తి చేస్తూ ఫుల్ స్టాప్ లాగా చెప్పింది మనకు ఆ మంత్ర సమూహము. ఈ విధంగా కొన్ని ప్రమాణాలు వాళ్ళిచ్చారు. మిగిలిన ప్రమాణాలు మనం చూసుకుంటాము. ఏదో ఒక ప్రమాణము, ఏదో ఒక యుక్తి, ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఏదో ఒక మార్గం పట్టుకోవాలి. ఏదో ఒక పద్ధతిలో మనల్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమైతుందంటే తర్వాత ఏమీ లేదు. మనమై ఉంటుందంతే. మనం ఎప్పుడో అక్కడే ఉన్నాము. మనము భూతం, మనం వస్తు, మనం సిద్ధం అని మనకు తెలుస్తుంది. అంతవరకు ఏదేదో చూస్తూ ఉంటాం అంతవరకే. లేకుండా పోలేదు. అని ఈ విధంగా మనకు కొన్ని ప్రమాణాలిచ్చారు. మిగిలినవి మనం చూసుకోవాలి. కానీ నువ్వంతా బానే ఇచ్చావు ప్రమాణం గాని, ఇంకొక ప్రమాణం గూడా చెప్తూ ఉంటారు గదా! ఇప్పుడు నువ్వు చాలా క్లియర్‌గా ఎంతో ఓపిక చేసుకొని పాపం కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలని చెప్పుకుంటూ, పైగా సాంఖ్యుల ప్రమాణాలేవి, లేదా యోగుల ప్రమాణాలేవి, లేదా కాణాదుల ప్రమాణాలేవి అని అవి గూడా జెప్తూ వచ్చావు. మొత్తం విన్నాం మేము. కానీ ఎక్కడైనా నువ్వు చెప్పిన ఈ లిస్ట్‌లో, నీ ప్రమాణాల లిస్ట్‌లో ప్రత్యభిజ్ఞ అన్న ప్రమాణం చూపించావా? లేదు గదా! దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ గూడా చేయలేదు నువ్వు. ఇక్కడేమన్నావు ఒకవేళ నువ్వు ప్రమాతగా బయలుదేరుతూ ఉన్నావంటే, ఇదిగో పట్టు నీకు కొన్ని ప్రమాణాలిస్తాను అని ఆగమ ప్రమాణాలన్నీ ఇస్తూ వచ్చావు బాగుంది గానీ, ఈ ప్రమాతగా బయలుదేరుతున్న నాకు నువ్వు ప్రమాణాలు చెప్తూ ఉన్న లిస్ట్‌లో ప్రత్యభిజ్ఞ అన్న ప్రమాణం గురించి చెప్పనే లేదే? మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అదోటున్నది అని మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు అద్వైతులు అని దాని గురించి మన పూర్వపక్షి 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ప్రత్యభిజ్ఞా బలాత్ ఆత్మ స్థాయి నిర్ధార్యతే యది का नाम प्रत्यभिज्ञा एषा किं वा तस्याः ప్రయోజనం? ఆత్మ ఏది ఉన్నదా? సుషుప్తి అవస్థలో ఉన్నదా ఆత్మ? తెలుస్తూ ఉన్నదా? లేదు గదా! అని మన పూర్వపక్షులు ఇంతకు ముందు మనల్ని ప్రశ్నించారు. స్థాయి ఏది అక్కడ ఆత్మ? లేదు గదా! పోనీ జాగ్రత్త అవస్థలో నేను అని ఏదో ఉంటుంది. స్వప్నావస్థలో నేను అని ఉంటుంది. సుషుప్తి అవస్థలో నేను అనున్నదా? లేదు గదా! కాబట్టి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఆ సమయంలో స్థాయి ఏది అంటే, మనము ప్రత్యభిజ్ఞ అని దాన్ని చెప్తూ వచ్చాము. అయితే వాళ్ళు ప్రశ్న ఏమిప్పుడు, ఆత్మ ఒకవేళ స్థాయి అంటే ఉన్నది. ఎట్లా తెలుస్తూ ఉన్నది అంటే ప్రత్యభిజ్ఞ. ఆ బలంతోటే ప్రత్యభిజ్ఞ అన్న బలంతోటే ఆత్మ ఉన్నది అని నిర్ధారించుకోవాలి అని నువ్వు చెప్తే ఒకవేళ ఇది, అప్పుడు ఇది ఈ ప్రత్యభిజ్ఞ అన్నది అంటే ఏమి? ఒకవేళ ఉంటే ఉన్నదది, దాని వల్ల మనకు ప్రయోజనమేమి? ప్రత్యభిజ్ఞ అన్న ప్రమాణం వల్ల మనకు ఏమి ప్రయోజనము? అసలు అంటే ఏమి? పైగా ప్రత్యక్షాది ప్రమాణేషు ప్రత్యభిజ్ఞాన పఠ్యతే కథం తస్యాః ప్రమాణత్వం ఇతి పృచ్చన్ ప్రబోధ్యతే. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం అని చాలా ప్రమాణాలన్నీ చెప్పావు. అయితే ఈ
ప్రమాణాల్లో ఎక్కడా నువ్వు ప్రత్యభిజ్ఞ అని చెప్పలేదే. నేనెక్కడా జూడలేదే. అట్లాంటప్పుడు కథం ఎట్లా ఈ ప్రత్యభిజ్ఞ అన్నది ప్రమాణాల్లో ఒక ప్రమాణమని దానికి ప్రమాణమేమి? తస్యాహ ఈ ప్రత్యభిజ్ఞ అన్న ప్రమాణానికి ప్రమాణమేది? అది ప్రమాణం ఎట్లా అయింది కథం? అని పృచ్చన్ అడుగుతూ ఉంటే మన వాళ్ళు ప్రబోధ్యతే వాళ్ళకు చెప్తూ ఉన్నాము. అందుకోసము మన గురువుగారు శంకర్ల వారు ప్రత్యభిజ్ఞను తెలుసుకోవడం కోసము ఎందుకు ఆ ప్రమాణం అవసరము అని ఆలోచన చేయడం కోసము ఈ శ్లోకాన్ని ఇచ్చారు. 7వ శ్లోకాన్ని. మనం వచ్చే వారం కలిసి కూర్చుని ఈ 7వ శ్లోకం మొదలుపెట్టుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.